గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టింది ఎక్కడ, నారా లోకేష్ గారు పుట్టింది ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ ఉంటా ఉన్నారు అంటున్నారు. ఆయన మాటలు మీరు ఎలా? ఎవరు పుట్టుకల గురించి ఎవరు ఎక్కడ ఉంటారో మీకు ఎందుకయ్యా? ఒకటి గుర్తుపెట్టుకోండి, గుడివాడ అమర్నాథ్ గారు, మీరు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా మీరు సాధించింది ఏంటి చెప్పు అంటే చెప్పు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పుట్టావని అడుగుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టాడు. నువ్వు ఎక్కడ పుట్టావయ్యా? దానికి సమాధానం చెప్పు. ఎవరెక్కడ పుడితే ఏంటి నీకెందుకు? నువ్వు మంత్రిగా చేయాల్సిందేంటి? నీ శాఖలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి దాని గురించి నువ్వు మాట్లాడు. అవుటి గురించి మాట్లాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడ పుట్టాడు, లోకేష్ ఎక్కడ పుట్టాడు, నేను ఎక్కడ పుట్టాను, అవి కాదు జనాలు కోరుకునేది. తెలుసుకో, ప్రజలు నీ నుంచి ఏం గ్రహిస్తున్నారో అది తెలుసుకుంటే మంచిది. ప్రజలు దానికి తగ్గట్టుగా మీకు అధికారాన్ని ఇచ్చారు. మీరు అది చేయకపోగా నేను చంద్రబాబు నాయుడు ఎక్కడ పుట్టాడు, లోకేష్ ఎక్కడ పుట్టాడు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు నీకెందుకు? చంద్రబాబు నాయుడు గారు 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని వచ్చాడు. పంచాయతీరాజ్ వ్యవస్థలో కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు. అదేవిధంగా నువ్వు ఈరోజు చేస్తూ ఉన్నావు కదా ఐటీ శాఖ. ఆ ఐటీ శాఖని తొలిసారి ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు గారు. అది తెలుసుకో. నువ్వు నీ శాఖని ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి చంద్రబాబు గారు. ఆయన అన్ని మంచి పనులు చేశావు. నువ్వేం చేసావు? 3 ఏళ్ళు నువ్వు మంత్రిగా చేసావు కదా. 3 ఏళ్ళు మంత్రిగా నువ్వేం సాధించావు? చెప్పుకోదగ్గ ఒక కంపెనీ అన్నా తీసుకొని వచ్చావా? చెప్పగలుగుతావా? అమర్నాథ్ గారు ఆ కంపెనీ ఎక్కడుందో, ఆ కంపెనీ ఎక్కడ పుట్టిందో చెప్తే జనాలు కూడా వాహ్, అమర్నాథ్ గారు మంచి కంపెనీ తీసుకొని వచ్చాడురా, మనకు ఒక 10 ఉద్యోగాలు తీసుకొని వచ్చాడు, ఆ 10 ఉద్యోగాల వల్ల మన వాళ్ళకి ఒక 10 మందికి ఉపాధి వచ్చిందిరా అని గర్వంగా కాలరెగరేసి చెప్పుకుంటారు. కానీ ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నువ్వు ఒక్క కంపెనీ తీసుకురాకపోగా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి నీ విలువను తగ్గించుకుంటున్నావు. నువ్వే కదా నిన్ను దావోస్కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగారు. అప్పుడు నువ్వేం చెప్పాలా? అక్కడ ఈ శాఖలో మా అధికారులు వెళ్ళారు, ఏదో ఒకటి చెప్పాలా. నువ్వు అది చెప్పాలా? ఏమని చెప్పావు తెలుసా? చలిగా ఉంటుంది, నేను అందుకని వెళ్ళలేదన్నావు. అక్కడ నువ్వు ట్రోల్ అయ్యావు. మళ్ళీ ఎందుకు ఇంకా పరిశ్రమలు రాలేదు అని అడిగారు. అప్పుడు నువ్వేం చెప్పాలి? ప్రస్తుతం ఉండే ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా ఉంది, కంపెనీలు ఇవి అడుగుతూ ఉన్నాయి, వీటి వల్ల మనకి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ మనం లేదా కల్పిస్తామని అవి చెప్పాలి. అవి చెప్పకుండా కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, ఆ గుడ్డు పొదగాలి, ఆ తర్వాత హ్యాచ్ అవ్వాలని నువ్వు చెప్పి నువ్వు ట్రోల్ అయ్యావు. ఆ విధంగా ట్రోల్ అవుతూ ఉంటే అందరూ నిన్ను ఒక కామెడియన్ చేస్తే దానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని లింక్ చేస్తావు, లోకేష్ గారిని లింక్ చేస్తావు. సిగ్గుండాలయ్యా. నువ్వు మాట్లాడిన మాటలు బట్టి నువ్వు ట్రోల్ అయ్యావు. నువ్వు నిజంగా నీ శాఖ గురించి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుంటే కరెక్ట్గా ఎందుకు ట్రోల్ అయ్యి ఉంటావు? నిజంగా నువ్వు ఒక సబ్జెక్ట్ మాట్లాడుంటే నువ్వు ఎందుకు ట్రోల్ అయ్యి ఉంటావు? నువ్వు మాట్లాడే మాటలు నిన్ను ట్రోల్ చేశాయి. హుందాతనంగా మాట్లాడు, గౌరవంగా మాట్లాడు. నువ్వు ఇంకొకటి చేసి ఉండాలి కదా. నీ శాఖల గురించి నువ్వు మాట్లాడావా? నీ శాఖలో ఏం జరుగుతూ ఉన్నాయో అనే పరిణితుల గురించి ఏ రోజైనా మాట్లాడావా? మాట్లాడలేవు. నీ ఐటీ సెక్టార్లో ఎన్ని జాబులు వచ్చాయి దాని గురించి చెప్పు. ఏ కంపెనీ తీసుకొని వచ్చావు? శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చావు? ఈరోజు మీ నాయకుడు ఏదో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అంటున్నాడు కదా. మీరు 26 జిల్లాలు చేశారు కదా. ఆ 26 జిల్లాల్లో ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చారు? సూటిగా సమాధానం చెప్పండి. 26 జిల్లాల్లో మేము ఇన్ని ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చాం, మేము ఈ కంపెనీలు ఈ ఊర్లో పెట్టాం, ఇంత ల్యాండ్ అలొకేట్ చేసాం, ఇంతమందికి బెనిఫిట్ వచ్చింది, దానివల్ల ఇన్ని కంపెనీస్ బెనిఫిట్ పొందాయి, దానివల్ల ఇంత ఇన్కమ్ జనరేట్ అయింది, ఆ ఇన్కమ్ వల్ల ఆ వచ్చిన ఇన్కమ్ని మేము పేదలకు సంక్షేమం రూపంలో ఖర్చు పెట్టాం అని మాట్లాడే దమ్ము నీకుందా? నువ్వు ఒక ఐటీ మినిస్టర్ నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు కదా. ఈ సబ్జెక్ట్ గురించి నీకు మాట్లాడే దమ్ముందా? ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐస్ ఎంత వచ్చాయి? ఆ ఎఫ్డిఐస్ వల్ల మన వాళ్ళకి ఇక్కడ ఎన్ని జాబ్స్ క్రియేట్ అయ్యాయి? దానివల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది? ఆ ఎంప్లాయ్మెంట్ వల్ల ఎంత ట్యాక్సెస్ వచ్చాయి? ఆ వచ్చిన ట్యాక్సుల వల్ల మన రాష్ట్రానికి ఆదాయం ఎంత పెరిగింది? గతంలో ఉన్న పాలకులు ఉన్నప్పుడు ఎంత ఆదాయం వచ్చింది? నీ పరిపాలనలో ఎంత ఆదాయం వచ్చింది? ఆ ఆదాయం వల్ల ఆ వచ్చిన ఆదాయాన్ని మీరు ఏ విధంగా ఇన్వెస్ట్ చేశారు, లేదా ఏ విధంగా ఖర్చు పెట్టారు ప్రజలకి, లేదా ఇంకొక కొత్త కంపెనీలకి బెనిఫిట్స్ ఇవ్వడం కోసం ఆ డబ్బును ఖర్చు పెట్టారా అని చెప్పే దమ్ము నీకుందా? సూటిగా అడుగుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత. దీనికి సమాధానం చెప్పు. వీటికి సమాధానం చెప్పలేవు. ఏమన్నా అంటే కోడి గుడ్డు అప్పలాల షాపులు వచ్చాయి, ఈ షాపులు వచ్చాయి, ఆ షాపులు వచ్చాయి. ఎట్లా నువ్వు ఒక మంత్రివా, లేకపోతే ఏమన్నా అంగట్లో కూరగాయలు కోడిగుడ్లు ఇవి అమ్ముకునేవాడివా? మాట్లాడడం నేర్చుకో. నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలి? హుందాతనంగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాటలు నీ చిల్లరతనాన్ని, నీ యొక్క బాడీ లాంగ్వేజ్ చెప్తూ ఉంది. నువ్వు ఎలాంటి వాడువో, నీలాంటి వాడిని మంత్రిగా చేసిన ముఖ్యమంత్రి ఎలాంటి వాడో దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఇకనైనా మారండి అయ్యా, మారండి. ఇంకా ఎన్ని రోజులు? పాడిందే పాటరా పాడిపల్ల సోదరా అన్నట్టు ఎప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ పైన ఏడవడం ఆపి ఏం చేయాలంటే మీరు ఏం తీసుకొని వచ్చారో ఈ 4.5 ఏళ్లగా మీ ప్రభుత్వం, నువ్వు 3 ఏళ్లగా ఐటీ మినిస్టర్గా నువ్వేం చేశావో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలందరూ పలానా అమర్నాథ్ ధైర్యంగా శ్వేతపత్రం రిలీజ్ చేశాడని గర్వంగా చెప్పుకుంటారు.
లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. అది గుర్తుపెట్టుకోండి అమర్నాథ్ గారు.